సో గైస్ ఈ ఎడిట్ అయితే చాలా ఈజీ గైస్. ఇది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాం. ముందుగా అయితే పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మీరు ముందుగా అయితే క్యాప్కట్లో ఈ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ తిరిగేటప్పుడు స్లిప్ అయితే తీసుకోండి. స్లిప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళి ఫొటోస్లోకి అయితే వెళ్ళి ఇలా బ్లూ స్క్రీన్ అయితే తీసుకోండి. బ్లూ స్కై అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద స్లిప్ అయితే చేసుకున్న వీడియో అయితే ఓవర్లే కింద అయితే తీసుకోండి. తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత బ్లూ స్క్రీన్ అయితే ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ క్రాప్ అయితే చేద్దాం ఉండండి. కొంచెం బ్లూ స్కై అయితే కొంచెం క్రాప్ చేద్దాం. సో అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇక్కడ టర్న్ చేద్దాం. ఇట్లా టర్న్ చేసినాం కదా, టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఓవర్లే ఇస్తున్నాం కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రిమూవ్ బీజీలోకి వెళ్ళి క్రోమోకి తీసుకొని దీన్ని అయితే కలర్ పిక్కర్ ఉంది కదా, దీన్ని అయితే తీసుకొని ఇలా అయితే స్కై మీద అయితే పెట్టండి. ఇన్స్టెంట్ వచ్చేసి 23 అయితే పెట్టుకోండి, 27 పెట్టుకోండి ఎందుకైనా కానీ. షాడో కూడా 27 పెట్టుకోండి. ఇప్పుడైతే టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. కింద ఓవర్లే మీద ట్యాప్ చేసిన ఇప్పుడు చేసినా కదా, దాని మీద అయితే ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అయితే -15 పెట్టుకోండి. కాంట్రాస్ట్ +18 పెట్టుకోండి. నెక్స్ట్ గ్రాఫ్లోకి వచ్చేసి ఇలా అయితే కొంచెం డౌన్ అయితే చేసుకోండి. సో మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్కై బ్యాక్గ్రౌండ్ పెట్టినారు కదా, దాని మీద అయితే ఒక ఫస్ట్లో అయితే కీ ఫ్రేమ్ అయితే తీసుకోండి. లాస్ట్లో కీ ఫ్రేమ్ వేయండి. ఫస్ట్లో కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేటప్పుడు ఇలా మీ వీడియోని అయితే ఇలా క్రాస్ చేయండి బ్యాక్గ్రౌండ్ని, స్కైని. ఇప్పుడైతే ప్లే చేస్తా చూడండి. సో గైస్ చూసాగా ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసేద్దాం. సో గైస్ చూసాగా ఇలా అయితే ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియో కోసం అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఈరోజుకైతే టాటా.